ఇది DC సిరీస్ మోటార్. మనకి యాక్చువల్గా హెచ్వి టెస్ట్ ఓన్లీ స్టార్టర్కే చేయాలి, ఆర్మేచర్ ఫుల్ అసెంబ్లీ ఉన్నదానికి చేయకూడదు. అందులో ఏంటంటే ఇంక్లూడ్ ఆర్మేచర్ ఉంటుంది. ఆర్మేచర్కి హెచ్వి టెస్ట్ చేయకూడదు. ఎందుకంటే మినిమం 1000 volts వరకు దాని కెపాసిటీ. 1000 volts దాటితే అది మనకి అది బర్న్ అయిపోద్ది. అందువల్ల మనకి ఏంటంటే ఓన్లీ స్టార్టర్కే మనం చేస్తాం. ఈ స్టార్టర్లో మనకి మెయిన్ వైండింగ్ ఉంటుంది, మెయిన్ వైండింగ్ ఎంటర్ ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. మెయిన్ ఫీల్డ్ వైండింగ్, ఎంటర్ ఫీల్డ్ వైండింగ్. మెయిన్ వైండింగ్ 6 poles ఉంటాయి. పోల్ టు పోల్ సిరీస్లో కనెక్ట్ అయ్యి ఒకటి స్టార్టింగ్ అండ్ స్టార్టింగ్, ఆ తర్వాత ఎండింగ్ ఎఫ్ మనం మెన్షన్ చేసాం, EF. అలాగే ఆర్మేచర్ AH. ఆర్మేచర్ సెపరేట్గా లీడ్ ఉంటుంది టెర్మినల్లో చెక్ చేసుకునేటప్పుడు. ఆ తర్వాత మనం అది ఎందుకంటే IC మనం చెక్ చేసుకునేటప్పుడు మనకు అక్కడ ఈజీ కోసం అక్కడ టెర్మినల్ కవర్, అది ఇన్స్పెక్షన్ కవర్ ఓపెన్ చేసుకుంటే మనకి ఆర్మేచరు IP ఏది మనకి ఈజీగా మనం మెన్షన్ చేయొచ్చు. అంటే హెచ్విలో మెగ్గర్లో చెక్ చేసుకునేటప్పుడు ఆర్మేచర్ పోయిందా లేకపోతే IP ఫీల్డ్ పోయిందా, అందుకోసం మనం విడివిడిగా అక్కడ మనం రోకరింగ్లో కనెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి హెచ్వి చెక్ చేసుకునేటప్పుడు 2.5 kV చెక్ షీట్ ప్రకారం 2.5 kV 1 minute మనం ఇస్తాం. ఇచ్చేటప్పుడు 1 minute వరకు అది స్టాండ్ అవ్వాలి. స్టాండ్ అవ్వలేదు అనుకుంటే అందులో ఎక్కడో మనకి లీకేజ్ ఉంది, అంటే ఎర్త్ అవుతుంది ఎక్కడో. మనకి మెగ్గర్లో అలా తెలియదు. మెగ్గర్లో ఏంటంటే 1000 volts వరకు ఇస్తాం కాబట్టి మనకి మెగ్గర్కి హెచ్వికి డిఫరెంట్ ఏంటంటే మెగ్గర్ 1000 volts బిలో, హెచ్వి హై వోల్టేజ్ 2.5 kV అంటే 2500 volts వరకు ఇస్తాం మనం. 2500 1 minute వరకు మనం స్టాండ్ అవ్వాలి ఇది. అలాగే EF AH కూడా అలాగే, అది కూడా అలాగే 2.5 kV ఇస్తాం. అది కూడా IP 6 poles ఉంటాయి. పోల్ టు పోల్ సిరీస్లో కనెక్ట్ ఉంటుంది. అదే స్టార్టింగ్ ఎండింగ్ AH అది కూడా. ఇందులో మనం విజువల్గా హెచ్వి చెక్ చేసుకున్న తర్వాత పోల్స్ ఎలాగ ఉంటే మధ్యలో IP కాయిల్ని మనకి చుట్టేటప్పుడు ఆ పోల్స్ ఆ రెండిట్లకి లాకింగ్ మనకి పుట్టితో లాక్ చేస్తారు. ఇన్ కేసు IP కానీ MP కానీ ఏవైనా సరే పోల్స్ క్రాక్లు వచ్చాయి అనుకుంటే మనం స్టార్టర్లో విజువల్గా చెక్ చేసుకునేటప్పుడు ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా పట్టుకొని మనం దాన్ని కదిపితే పోల్స్ కానీ లూజ్ ఉన్నట్టుగా అయితే కాయిల్ కదులుతుంటుంది. అది మనం ఇండికేషన్ చేసుకొని అది పోల్స్ కానీ అదే IP కానీ MP కానీ మనం ఇక్కడ చేంజ్ చేస్తాం. ఒకవేళ ఇన్ కేసు కాయిల్ లూజ్ ఉన్నది ఉండేటట్టుగా అయితే మనకి IPలో ఇది నాన్ మ్యాగ్నెటైజ్డ్ స్టీల్ బోల్ట్లు కోర్కి, ఈ కోర్ ఎందుకంటే హోల్డ్ చేయడానికి ఈ 3 బోల్ట్లు ఉంటాయి. మనం ఒకవేళ లూజ్ ఉండేటట్టుగైతే ఈ పుట్టిని మనం ఓపెన్ చేసుకొని మరలా టైట్ చేసుకొని 24 మన బాక్స్ స్పానరు దీనికి తగులుతుంది, టైట్ చేసుకోవాలి లూజ్గా ఉంటే. అలాగే ఇది 30 ఇవి కూడా మనం టైట్ చేసుకోవాలి. ఇలా చూడండి బాడీ టు బాడీ మనం చెక్ చేయాలి. చెక్ చేసేటప్పుడు బాడీ టు బాడీ 0 అంటే అలాగే ఈ కానీ F కానీ ఏదో ఒకటి చెక్ చేసుకుంటే మనకి సరిపోద్ది. ఎందుకంటే ఓపెన్లో ఉంది కదా సర్క్యూట్, అందువల్ల ఈ ఒకటే నేను చెక్ చేస్తాను. MP ఈ కేబుల్ మనం ఫస్ట్ చెక్ చేస్తాను. 2.5 kV హెచ్వి ఇస్తాం. అంటే 2 kV బిలో ఇది విత్ స్టాండ్ అయిపోయింది, అంటే స్టాండ్ అవ్వలేదు, అంటే లీకేజ్, అంటే ఎక్కడో ఎర్త్ అవుతుంది. ఈ స్టార్టర్ ఫెయిల్ అయింది అనమాట, ఎర్త్ అవుతుంది.
ఇదో ఐపీ, నెక్స్ట్ ఐపీ చెక్ చేస్తాను. చూడండి 2.5 kV మనం ఐపీ ఇచ్చాం, వాల్యూ బాగుంది. లీకేజ్ కరెంటు 1 kV బాగుంది. ఈ లీకేజ్ కరెంటు మినిమము 20 mA వరకు మనం అలౌ చేస్తాం. 20 mA అబవ్ అయిందంటే కంపల్సరిగా పోల్స్లో ఏదో ప్రాబ్లం ఉంది, అది ఫైండ్ అవుట్ చేసుకొని మనం ఆ పోల్స్ మార్చుకోవాలి కంపల్సరిగా.